హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మన భూమి మీద ఆస్తుల కోసం, సామ్రాజ్యాల కోసం యుద్ధాలు జరగటం చూస్తాం. కానీ విశ్వంలోనే అత్యంత విలువైన మనుషుల ఆయుష్ని పెంచి అంతరిక్ష ప్రయాణాలకు ఇంధనంగా మారే స్పైస్ అనే ఒక వింత ద్రవ్యం కోసం విశ్వాన్నే ఏలే చక్రవర్తి రెండు మహా సామ్రాజ్యాల మధ్య ఒక భయంకరమైన కుట్ర రచిస్తే ఆ కుట్రల నడుమ ఒక ఎడారి గ్రహానికి వారసుడిగా వెళ్ళిన ఒక కుర్రాడు తన తండ్రిని కోల్పోయి నమ్మిన వాళ్లే ద్రోహం చేస్తే ఆ మండుతున్న ఇసుక తిన్నెల్లో తలదాచుకుంటూ తన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా గెలుచుకున్నాడు? ఎస్, ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టి విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లో ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ చేసిన అల్టిమేట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ డ్రామాయే డ్యూన్ పార్ట్ 1. ఇందులో పాల్ అట్రెడీస్ గా తిమోతి చాలమే తన నటనతో అంతర్జాతీయంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. మరి ఆ అరాకిస్ ఎడారి గ్రహంలో దాగున్న రహస్యాలేంటి? మరి ఆ రాక్షస ఇసుక పురుగుల కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కథ భవిష్యత్తులో సుదూర అంతరిక్ష సామ్రాజ్యాల నడుమ మొదలవుతుంది. విశ్వంలో అత్యంత విలువైన స్పైస్ దొరికే ఏకైక ప్రాంతం అరాకిస్. ఇది ఒక ప్రమాదకరమైన ఎడారి గ్రహం. ఇన్నాళ్లు ఆ గ్రహాన్ని క్రూరమైన హర్కోనెస్ వంశస్థులు పాలిస్తూ ఉంటారు. అయితే విశ్వానికి చక్రవర్తి కావాలనే ఆ అరాకిస్ గ్రహ పాలనా బాధ్యతలను అత్యంత గౌరవనీయమైన బలమైన అట్రెడీస్ వంశానికి అప్పగిస్తాడు. అట్రెడీస్ వంశాధినేత డ్యూక్ లేటో తన సైన్యంతో తన భార్య జెస్సికా, కొడుకు పాల్ అట్రెడీస్లతో కలిసి అరాకిస్ గ్రహానికి చేరుకుంటాడు. కానీ దీని వెనుక అట్రెడీస్ వంశాన్ని పూర్తిగా అంతం చేయాలనే చక్రవర్తి హర్కోనెన్ల ఉమ్మడి కుట్ర దాగి ఉంటుంది. డ్యూక్ లెటో కొడుకైన పాల్కి చిన్నప్పటి నుండి కొన్ని వింత కళ్ళు వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో జరగబోయే వినాశనం, అలాగే అరాకిస్ ఎడారిలో ఉండే ఫ్రేమెన్ తెగకు చెందిన ఒక అమ్మాయి చాని అతని కల్లో కనిపిస్తూ ఉంటుంది. పాల్ తల్లి జెస్సికా ఒక రహస్య ఆధ్యాత్మిక సమాజానికి చెందింది కావటం వల్ల ఆమె పాల్కి మానసిక శక్తులను వాయిస్ ద్వారా ఇతరులను నియంత్రించే విద్యను నేర్పిస్తుంది. పాల్నే ఆ ఎడారి ప్రజలు తమను రక్షించడానికి వచ్చే దేవుడిగా భావిస్తూ ఉంటారు. అరాకిస్ లో స్పైస్ వేటను పరిశీలిస్తున్న సమయంలో అట్రెడీస్ సైన్యంలోనే ఉన్న ఒక నమ్మకస్తుడైన డాక్టర్ విలన్లతో చేతులు కలిపి స్టేషన్ రక్షణ వ్యవస్థను బంద్ చేస్తాడు. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ లో హార్కోనేన్ సైన్యం చక్రవర్తి దళాలతో కలిసి అర్ధరాత్రి వేళ అట్రెడీస్ బంగ్లాపై దారుణమైన దాడి చేస్తుంది. ఆ దాడిలో డ్యూక్ లెటో శత్రువుల చేతికి చిక్కి చనిపోతాడు. పాల్ మరియు అతని తల్లి జెస్సికా ఎలాగోలా తప్పించుకొని ఆ భయంకరమైన ఎడారిలోకి పారిపోతారు. అట్రెడీస్ సామ్రాజ్యం కూలిపోయి విలన్ల చేతికి అరాకిస్ చిక్కిన ఒక హై టెన్షన్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక రెండో భాగమంతా పాల్ మరియు జెస్సికా ఆ కఠినమైన ఎడారిలో బ్రతకడానికి చేసే పోరాటం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎడారిలో వందల అడుగుల పొడవు ఉండే రాక్షస ఇసుక పురుగులు శబ్దాన్ని బట్టి మనుషులను మింగేస్తూ ఉంటాయి. వాటి నుండి తప్పించుకుంటూ ఎడారి వేడిని తట్టుకుంటూ పాల్ తన తల్లిని కాపాడుకుంటూ ఉంటాడు. హన్స్ జిమ్మేర్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ఎడారి సీన్స్ లో ఒక రేంజ్ గూస్ పంప్స్ ని తెప్పిస్తుంది. కథ ముగింపులో పాల్ మరియు జెస్సికాలను ఎడారి ప్రజలైన ఫ్రెమెన్ తెగవారు పట్టుకుంటారు. వారి నాయకుడు స్టిల్గార్ పాల్ ని నమ్ముతాడు. ఆ తెగలో పాల్ తన అర్హతను నిరూపించుకోవటానికి వారిలోని ఒక యోధుడితో ప్రాణాలతో కూడిన కత్తి యుద్ధం చేయాల్సి వస్తుంది. తన శక్తులతో ఆ యుద్ధంలో పాల్ గెలుస్తాడు. చివరకు కల్లో కనిపించిన చానీని నిజంగా కలుసుకొని తన తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవటానికి అరాకిస్ గ్రహాన్ని విడిపించటానికి ఆ ఫ్రేమెన్ తెగతో చేతులు కలిపి ఎడారి వైపు అడుగులు వేయటంతో ఇది కేవలం ఆరంభం మాత్రమే అనే ఒక పవర్ఫుల్ నోట్తో పార్ట్ 1 ఎండ్ అవుతుంది. సో ఇదండి తిమోతి చాలమే వన్ మ్యాన్ షోగా డెనీస్ విల్నేవ్ విజువల్ మ్యాజిక్ గా వచ్చిన డ్యూన్ పార్ట్ 1 ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.